స్వామి కృప, లంబోదర కృప, గజరాజు కృప. గత 3 సంవత్సరాలుగా కంటిన్యూగా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆ స్వామి కృప మొదటిది. రెండోది, ఈ శంకర మఠం వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, సంతోషం. నిత్యం మారేడు ఇస్తాను శంకర మఠానికి, శివాలయానికి ఇస్తాను, అయ్యప్ప స్వామికి ఇస్తాను. అలాగే విష్ణుమూర్తికి కూడా తులసి పూలు ఇస్తాను. స్వామి కృప, లంబోదర స్వామి కృప. దర్భ నిమ్మ మారేడు, యాలక నేను ఇస్తూ ఉంటాను. ఉత్తరం బండి ఉంటుంది, ఇదిగో రేగి గుచ్చుకుంటుంది చిన్నగా అతనే మొత్తం అన్ని అట్టున్నాయి చూడండి. ఇంకా ఉత్తరేణి యాలక్కాయ, ధాన్యమ్మ, జమ్మి, నేనంటే బాధపడతారు. ఈ శంకర మఠం నువ్వు తీసుకున్నా ఉచితంగా శంకర మఠం దగ్గర పద్మకుమారి ఎంబ్రీ కుమార్ పరిస్తున్నాడు. ఉచితంగా బొమ్మలు కూడా ఇక్కడ ఇస్తున్నాం ఉచితంగా. ఇవి కూడా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి తీసుకోండి నేను చెప్తున్నాను అంతే. కావలి, నెల్లూరు జిల్లా శంకర మఠంలో శివాలయం ఉన్న శంకర మఠం దగ్గర గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను ఇస్తున్నాను ఈ యొక్క పత్రికని. అదేవిధంగా మా శంకర మఠం వాళ్ళు నాకు అవకాశం ఇస్తున్నారు. బొమ్మలు కూడా చాలా సంవత్సరం నుంచి నాకు ఇచ్చినట్టు 15 కావలి బ్రాహ్మణ మహాసంఘం తరఫున గత 13 సంవత్సరాల నుంచి ఉచిత వినాయక ప్రతిమలు, ఉచిత వినాయక పుస్తకాలు ఇక్కడ శంకర మఠం వద్ద మేము అన్ని కులాల వారికి ఇస్తున్నాము. పర్యావరణాన్ని పరిరక్షించే నిమిత్తంలో మేము ఈ మట్టి వినాయకులను గత 13 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీంతో మాకు సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.
ఎప్పుడు చూస్తుంది ఒకటి 50 దాకా ఉందా? నేచురల్గా ఉంటుంది. జమ్మి ఇదేమంటే వెలగా నేను పెడతాను. కావలి శంకరమఠం దగ్గర ఉచితంగా పత్రికలు ఇస్తున్నారు. తిరుమల పద్మకుమారి మా భార్యను శంకరమఠ అధికారులు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. బ్రాహ్మణ సంఘం అందరూ ఉన్నారు. అందరూ వాళ్ళు ఉండండి. వాళ్ళు బొమ్మలు ఇస్తున్నారు. బ్రాహ్మణ సంఘం వాళ్ళు శంకరమఠం దగ్గర ఇది గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్తున్నారు వీళ్ళు. నేను మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క నా తరపున ఇస్తున్నాను పత్రికని. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శంకరమఠం వాళ్ళకి ధన్యవాదాలు. నాకు ఎన్నో జన్మల బంధం ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన నాకు అవకాశానికి నేను ప్రతి సంవత్సరం ఇట్లా బతికినంత కాలం ఇస్తానని ప్రమాణకం చేస్తున్నాను. వాళ్ళకి చెప్పాను, నేను ఉచితమే చేసేది, డబ్బులు ఇచ్చాను. చిన్నగా తీసు చెప్పు. బ్రాహ్మణ మహాసంఘం కావలి తరఫున గత 13 సంవత్సరాల నుండి శంకరమఠం వద్ద పర్యావరణం పరిరక్షించేందుకు ఉచిత వినాయక ప్రతిమలను ఒక 500 మందికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఉచిత వినాయక పుస్తకాలు మరియు ఎంబ్రీ కుమార్ గారి తరఫున గత 3 సంవత్సరాల నుంచి ఉచితంగా పత్రికలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి పట్టణ ప్రజలందరూ సహకరించి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫోటో 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 ఒక నిమిషం సార్, ఫోటో వస్తుంది మెయిన్.